హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫనీ క్రియేటివ్ ఐడియాస్. నేనైతే ఆల్రెడీ పార్ట్ 1 చూసిన అనుకున్నా. పార్ట్ 1 అయితే చాలా అంటే చాలా క్రేజీ అయితే వీడియో అయితే వచ్చింది. అందులో ఒక సాంగ్ ని వాడినని చెప్పిన సాంగ్ ఇట్లా అయితే ఇంతవరకు వీడియో చూడకుండా వీడియో చూసా వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో మొత్తం చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది. రీచ్ కింద చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది. ఇదైతే పార్ట్ 2 కంటిన్యూషన్ పార్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కింద చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇందులో అయితే ఇంకా నీకు వేరే లెవెల్ వ్యూ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండబోతుంది. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో ఇంకొక సర్ప్రైజింగ్ ఉంది, ఇంకొక బ్లాక్ బస్టర్ అప్డేట్ కింద ఉంది. ఏదైనా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, న్యూస్లలో వస్తుంది అప్డేట్ ఆల్రెడీ. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి న్యూస్లో ఆల్రెడీ అప్డేట్ వచ్చింటుంది. న్యూస్ చూస్తే తెలుస్తుంది. ఈ వీడియో చూడండి, మీకు అప్డేట్ ఏంటనేది తెలుస్తుంది. నెక్స్ట్ అదే వీడియో వస్తుంది. చాలా అంటే చాలా క్రేజింగ్ అవుతుంది. ఇప్పటికీ మనం వీడియో చూసేద్దాం. నేను చూస్తున్నా అయితే మనం ఇప్పుడైతే పార్ట్ 2లో ఉన్నాం. అలాగే స్నో అయితే ఎట్లా పడుతుందో చూస్తున్నాను. మీకు ఆ వెహికల్ అలాగే మీకు పార్ట్ 1 లాస్ట్లో చూపించా. అదైతే మొత్తం స్నోని అయితే క్లియర్ చేస్తుంది. మీకు క్లియర్ చూపించడం కోసం మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నా. అదైతే చూస్తున్నా ఎట్లా తోసుకుంటూ వస్తుందో. మీకు దగ్గరకు వచ్చేదాకా మీకు చూపిస్తుంది. మొత్తం ఇట్లా తోసుకుంటూ వచ్చేస్తాయి. తోసుకుంటూ మొత్తం సైడ్కి తీసుకొని వస్తుంది. అంటే కొద్దిసేకి ఎవరికి ఇబ్బంది కాకుండా చూస్తున్నా ఎట్లా తీసుకొస్తుందో. మీకు స్నో కింద ఎట్లా పడుతుందో అనిపిస్తుంది ఫ్రెండ్స్ క్లియర్గా. అదైతే మొత్తం ఇట్లా తీసుకొచ్చి సైడ్కి ఇట్లా దోసేసి వెళ్తా అనమాట. వెహికల్ దోజా అనమాట. దాన్ని మనం చెట్లు వెనక్కి లేకపోతే కంప చెట్లు అవి మట్టి వెనక్కి వాడతాం ఎక్కువ. వీళ్ళైతే స్నో వెనక్కి ఇలాంటివి వాటికి వాడతారు ఎక్కువ. ఇక్కడ వింటర్లో వాడతారు, సమ్మర్ కన్నా. చాలా అంటే చాలా యూస్ఫుల్ వెహికల్ అనమాట ఇక్కడ స్నో పోయే టైంలో. అవి ఎక్కువ శాతం గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి. మనం ఫోన్ చేసి చెప్పాలి, ఫోన్ చేసి చెప్తే వచ్చి తోసేసి వెళ్ళిపోతూ ఉండవు. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. చూసిన మొత్తం ఎట్లా తీసుకొచ్చి తోస్తుందో మళ్ళీ వస్తుంది, మళ్ళీ తోసుకుంటూ వస్తుంది. మొత్తం అది క్లియర్ చేయడానికి చూస్తే ఎట్లా తోసుకుంటూ వస్తున్నాను. చూసిన ఎంత స్నో తోసుకుంటూ వచ్చిందో. ఇవి సైడ్కున్న ఈ సైడ్ కుప్ప ఉన్నదంటే అది తోసుకుంటూ ఆ వెహికల్ తోసుకుంటూ వచ్చింది. మేము క్లియర్ చూపించడం కోసం రికార్డింగ్ చేసి మనం చూపిస్తున్నాం. వాళ్ళు చూస్తున్నా ఎంత కష్టాలు నడుచుకుంటూ వస్తుంది స్నోలో పాపం. చూస్తున్నా ఫ్రెండ్స్ మొత్తం స్నో అయితే తెల్ల వాడుతుంది. అలా మీకు ఆ వెహికల్ క్లీన్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి మీకు అలా అనిపిస్తలేదు. ఆ కాళ్ళ మీద చూసిన ఎట్లు నేను అనేది స్నో మొత్తం తెల్ల అయితే చూసినా తెల్ల పాల సముద్రం లెక్కనే అనిపిస్తుంది స్నో పడ్డప్పుడు. కానీ చాలా అంటే చాలా డేంజర్ ఉండబోతుంది. మీకు ఈ వీడియోలో లాస్ట్కి ఒక డేంజరస్ అప్డేట్ ఉంది, సర్ప్రైజ్ ఉందని చెప్పిన. అది ఏంటంటే మీకు క్లాస్లోనే చెప్తా. లాస్ట్లో చూస్తే మీకు అది ఏంటనేది అర్థమవుతుంది. మీకు పెద్ద సర్ప్రైజ్ అనమాట. షాక్ అవుతుంది. అంతగానం స్నో అంతగానం ఉంటుంది అసలు సిచ్యువేషన్ అట్లుంటుంది కదా. మీరు షాక్ అవుతుంది. మీకైతే చూపిస్తుంది ఏంటనేది. ఆల్రెడీ న్యూస్లో అప్డేట్ వచ్చేసింది. మీకు ఆల్రెడీ న్యూస్లో అప్డేట్ వచ్చింది. నేను మాత్రం ఇప్పుడు ఇస్తున్నాయి. ఎప్పుడు పెట్టాలి పార్ట్ 2 కొంచెం
బిజీ వల్ల పెట్టలేకపోయినా లేట్ అవుతుంది. మీకు ఆల్రెడీ న్యూస్లలో అప్డేట్ వచ్చింది. న్యూస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. మన వాళ్ళకి చాలా మంది న్యూస్ చూసే అలవాట్లేదు కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు. స్నో అయితే వస్తుంది. ఏంటంటే లావుగా పడుతుంది. మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా. మొత్తం మీకు చూపిస్తా అసలు ఎట్లు నేను అనేది అయితే సండే రోజు అప్డేట్ అనమాట. మీకు ఆల్రెడీ సాటర్డే రోజు పెట్టినాయి. సండే అండ్ మండే అప్డేట్ ఇంట్లోనే వస్తుంది. కంటిన్యూగా 3 రోజులు ఉంది స్నో. చాలా అంటే చాలా డేంజర్ ఉంది. నేను నా చేయి పెట్టి చూస్తున్నా చేయి మీద ఎట్లా పడుతుందో మీకు వీడియోలో అనిపిస్తుందో లేదో తెలియదు. జాకెట్ మీద అయితే చాలా డేంజర్ పడుతుంది. చేయి చల్లగా అయింది ఒక్క నిమిషానికి. చూస్తున్నా ఇటు ఎట్లున్నాను అదంతా వెహికల్ క్లియర్ చేసింది. చూస్తున్నా ఆ నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తుంది వెహికల్. క్లియర్ చేసుకుంటూ పోతుంది. మొత్తం అట్లా క్లియర్ చేసుకుంటూ పోతుంది. ఒక సైడ్కి చూస్తూ ఉంటుంది. మొత్తం క్లియర్ చేసిందట. ఇదైతే మెయిన్గా వెహికల్ చేసే పని. ఇంకా మనం చేసుకోవాల్సింది షవల్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటాం ఇంగ్లీష్లో అయితే షవల్స్ అంటే, తెలుగులో వాటిని గడప వేరేది ఉంది. ఏదో అంటారు పా అంటే ఇట్లా తవ్వేది. మొత్తం గుండెలో పోయినప్పుడు యూజ్ చేస్తారు చూసినా. సిమెంట్ కలపని కానీ గుండెలో పోయేటప్పుడు అని యూజ్ చేస్తారు బాగా. సేమ్ అట్లా ఉంటుంది కానీ పెద్ద కర్ర లెక్క ఉంటుంది. దాన్ని యూజ్ చేసి చూస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ ఉంటాయి. స్టీల్ గిన్నె ఉంటాయి కానీ కొంచెం కాస్ట్ ఉంటాయి. ఎక్కువ శాతం ప్లాస్టిక్ వాడతాం. అయితే ఇది ఉండే తోయడానికి కొంచెం బరువుగా ఏమి ఉండవు. వాటిని యూజ్ చేసి స్నోన్ మొత్తం సైడ్కి తోస్తూ ఉండవు. తోసి సాల్ట్ వేస్తారు. సాల్ట్లో మన తినే సాల్ట్ కాదు, రాక్ సాల్ట్ అని చెప్పి దొరుకుతుంది. ఇంత చిన్న చిన్న రాళ్ళ లెక్క ఉంటుంది రాక్ సాల్ట్. దాన్ని వేస్తే అది ఏంటంటే మంచుని కరిగిస్తుంది, ఐస్ గిన్నె కరిగిస్తుంది. స్నో మొత్తం క్లియర్ చేయాలని వెనకేస్తుంది. అది ఒక్కొక్కసారి ఐస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకుండా ఇంక ముందు జాగ్రత్తగా సాల్ట్ వేస్తూ ఉండవు. ఇదంటే చూసుకుంటూ అవుతుంది. తర్వాత మా వాళ్ళు ఇక పని చేసే వాళ్ళు సాల్ట్ వేస్తూ ఉంటారు. మొత్తం స్నో ఎట్లా మొత్తం చెట్లు అంతా తెల్లగా ఉన్నాయి. అది గ్రీన్ కలర్ చెట్లు ఉన్నాయి. గ్రీన్ అండ్ వైట్ కలర్ క్రేజీ కాంబినేషన్లో లుక్ అయితే అనిపిస్తుంది. ఫోటోషూట్ గిన మంచిగా ఉంటుంది. నేనైతే ఒక 3 ఫోటోలు అయితే దిగిన. వీలైతే ఒక షార్ట్ రూపంలో అయితే వెళ్తాను. మీకు ఆల్రెడీ ఇప్పుడు పార్ట్ 1లో షార్ట్ రూపంలో వెళ్తాను. చూసా చాలా డేంజర్లో పడుతుంది స్నో అయితే. మీకు క్లియర్ చూపించడం కోసమే ఈ వీడియో అయితే రికార్డింగ్ చేస్తున్నా. చాలా డేంజరస్ అనమాట. ఇంతకుముందు ఒక వీడియో అయితే లాస్ట్ వీక్ క్రేజీ స్నోఫాల్. అది 10 inches స్నోఫాల్ అనమాట. నేను అందులో అయితే స్టంట్ వేసి మరి బిర్యానీ తెచ్చుకొని మీకు అది చూపించిన క్లియర్గా. ఎందుకంటే ఆకలి అవుతుంది. మనకి వేరే ఆప్షన్ లేక పోయి తెచ్చుకొని తినాల్సి వచ్చింది. ఆ డేంజరస్ స్నోలో కాలు అయితే సగం మునిగిపోయింది. మీకు ఆల్రెడీ ఆ వీడియో క్లియర్ చూపించాను. ఆ వీడియోని ఇప్పుడు చూడకుంటే మా ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూసాను. 10 inches స్నోఫాల్ అని చెప్పి చాలా క్రేజీగా ఉంది ఆ వీడియో కింద. అది క్రేజీ రీచ్ వచ్చింది. ఇప్పటివరకు వెళ్ళకుండా చూడకుండా మాత్రం నా ఛానల్కి వెళ్ళి చూసాను. పార్ట్ 1 లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తా. క్లిక్ చేసి చూడండి. లేదంటే నా ఛానల్ ఉంటుంది. నా ఛానల్ లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో అదే ఉంటుంది, వెళ్ళి చూసేయండి. చూస్తున్నా స్నో అయితే ఎట్లా పడుతుందో చాలా డేంజర్లో అంటే వేరే లెవెల్లో పడుతుంది. ఇది ఎట్లుందంటే ఇంకా ముందు ఇంకా చాలా డేంజర్లో పడుతుందని చెప్పి అయితే అప్డేట్ ఉంది. అది ఎన్ని ఇంచెస్ ఏందనేది అయితే మీకు లాస్ట్లో అయితే చెప్తా. లాస్ట్లో ఒక అప్డేట్ అనేది అది నేను మీకు క్లియర్ లాస్ట్లో అర్థమవుతుంది. వీడియో లాస్ట్లో చూస్తున్నా అర్థమవుతుంది. మధ్యలో వెళ్ళిపోతా చూడాలంటే మాత్రం మీకు అప్డేట్ అయితే తెలియదు. న్యూస్ చూసే వాళ్ళకి మాత్రం ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏం పర్వాలేదు. న్యూస్ చూసిన వాళ్ళకైతే ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. అలా అయితే నాకు తెలిసి ఈ వీడియో వచ్చేసరికి అది అప్డేట్ ఏంటనే తెలిసిపోతుంది అందరికీ. చూద్దాం. అసలు ముందే పెట్టి అప్డేట్ ఇవ్వాలి. నేను కొంచెం బిజీలో ఉన్న అప్డేట్ చెప్పలేకపోయినా మీకు. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చెప్తున్నా. నెక్స్ట్ అయితే దానికి సంబంధించిన వీడియో అయితే వస్తుంది. అప్డేట్ సంబంధించిన వీడియో అయితే చూస్తున్నా స్నో అయితే ఎట్లా పడుతుందో. నేనైతే అసలు వేరే లెవెల్ స్టంట్లు చేస్తాను నేను స్నోలో. మీకోసం వీడియో రికార్డింగ్ చేస్తాను బయటకు వచ్చి. చూస్తున్నా మీకు అర్థమవుతుందో లేదో. నేను జూమింగ్ చేసి ఇస్తున్నాను అనుకుంటా. జూమింగ్ కాదు, నేను దగ్గరకు మరి చూపిస్తున్నానికి మీకు అలా అనిపిస్తుంది.
స్నోలో నేను స్టంట్లు చేస్తూ వీడియో రికార్డింగ్ చేస్తున్నా. కొంచెం అటు ఇటు అయినా స్కిడ్ అవుతాము అంటే ఆన్ ది స్పాట్. ఆ స్నోలో మన కింద ఏమునిగినా అనుకో, మనం దేని మీద పడాలని మీద పడ్డాం అనుకో తలకాయ వాళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. చెప్పకూడదు. ఎందుకంటే వీడియో మా రిలేటివ్స్ చూస్తారు, మా ఫ్యామిలీ చూస్తారు, మా పేరెంట్స్ కింద చూస్తారు. వాళ్ళు మళ్ళీ నన్ను తిట్టకూడదు, ప్లస్ ఫీల్ అవ్వకూడదు, ఈయన పిచ్చుకుని చెప్తాను అనుకోవద్దు. వాళ్ళ టెన్షన్ పడద్దు. ఎందుకంటే చాలా డేంజర్ ఉంది సిచ్యువేషన్, అయితే చాలా డేంజర్. మీకోసం నేను ఇంత కష్టాలు వీడియో తీస్తుండే, మీరు మాత్రం అసలు వీడియో చూస్తున్నా లైక్ కొట్టట్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం ప్లీజ్ మీరు దయచేసి వీడియో నచ్చి లైక్ కొట్టండి, కుదిరే కామెంట్ పెట్టండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ ఏముందమ్మా, ఫ్రీగా కొట్టే, మీకు ఏమైనా పైసలు అడుగుతుందా సబ్స్క్రిప్షన్ చేసుకోనికి? మీరు చేసుకోండి. మీరు ఎంత తొందర వీలైతే అంత తొందర ఛానల్ 1 million రీచ్ చేయండి. నేనే ఇస్తా పైసలు ఫ్రీగా. చూసా ఎంత లెవెల్లో అవుతుందో. ఇదైతే కొంచెం నైట్ వ్యూ అనమాట. చూసా ఎంత డేంజర్లో ఉంది స్నో అనేది. అసలు క్రేజీలో వాడుతుంది స్నో అయితే నైట్ అయినా, నార్మల్ కాదు. చూస్తా తడిచి మోపి అయిపోతుంది. ఇంత క్రేజీలో వాడుతుంది చూస్తున్నా స్నో అయితే. నైట్ అంటే సాయంత్రం వ్యూ అనమాట. ఇది చాలా క్రేజీలో అవుతుంది ఇప్పటికైనా. సండే సాయంత్రం కింద ఇంత స్నో అవుతుంది అంటే ఇంకా అర్థం చేసుకొని. మొత్తం 9 inches స్నో అప్డేట్ మీకు ఆల్రెడీ ఇందాక చూపించిన 9 inches వరకు పడ్డది. లావు ఎట్లా పడ్డది మీకు ఇందాక వీడియోలో అనిపించింది. ఇదే వీడియోలో ఇప్పుడైతే కొంచెం సన్నగా పడుతుంది, ఎందుకంటే స్నో అనేది తగ్గింది అనమాట. కానీ ఇప్పటికైనా చాలా క్రేజీలో పడుతుంది. మీకు జూమ్ ఇన్ చేస్తే అర్థమవుతుంది. 4 inches దాకా పడుతుంది. చూస్తే ఎట్లా పడుతుంది అనేది. ఇంత డేంజరస్ ఉన్నా. లాస్ట్ టైం 10 inches అవుతుంది, అంతకుముందు 14 inches అప్డేట్ ఉంది. కానీ ఆ రోజున 6-7 inches అవుతుంది. మనల్ని చంపేస్తుంది ఇది. అందుకని అయితే వణికిస్తుంది స్నో అయితే. అది చంపడానికన్నా ఈ స్నోనే డేంజర్ ఉంది. ఈ స్నోతో ముచ్చుకుంటే చంపగా కొంచెం బెటర్ అనిపిస్తుంది. అయినా నా జాకెట్ మీద చూస్తున్నా ఎట్లా పడుతుంది అనేది. తెల్ల అయితే ఇంకొంచెం పట్టిన వెళ్తున్నా జాకెట్. ఇదంతా చూపించాను నేను. వెహికల్ క్లీన్ చేయడం వల్ల అట్లా అయింది. ఆ చెట్లను చూస్తున్నా మొత్తం తెల్ల ఎట్లయినా పాల సముద్రం లెక్క మొత్తం. ఏంటంటే అది ఆ వెహికల్ దోసిన స్నోనే ఒక సైడ్కి దోసేసరికి అట్లా అయిపోయినాయి. ఇదంటే వెహికల్ టైర్ మార్క్స్ అనమాట. చూస్తున్నా మొత్తం ఎట్లా దోసిన సైడ్కి అనేది. మొత్తం ఇట్లా దోసుకుంటూ వెళ్ళిపోతుంది. స్నో వాడుతున్నంతసేపు వస్తూనే ఉంటుంది. స్నో ఆగిపోయిన కింద వచ్చి ఒకసారి మొత్తం దోసేస్తాయి. మళ్ళీ తర్వాత ఎందుకంటే ఆగిపోయిన ఒకసారి వచ్చి మొత్తం దోసేస్తాయి. ఇంకా దోషంకి ఇంకా మిగతాది మనం షోల్స్తో సైడ్ కనుక్కొని సాల్ట్ వేసుకోవాలి. ఇక అది మన పని అనమాట. అంటే ఆ ప్రాపర్టీ ఎవరిది, ఆ ప్రాపర్టీ పార్కింగ్ ఎవరిదో వాళ్ళు చేసుకోవాలి. ఇక వాళ్ళ కాడ పని చేసే వాళ్ళతో వాళ్ళు చేపిస్తారు. ఇదైతే చూస్తున్నా ఇంత డేంజర్లో అయితే స్నో అయితే వాడుతుంది. మీకు రికార్డింగ్ చేసి చూపించడం కోసం నేను స్టంట్ చేసి మరి వచ్చి మీకు రికార్డింగ్ చేసి చూపిస్తున్నా. మీకు ఇది అనిపిస్తుంది ఇటు సైడ్ స్నో అయితే చాలా డేంజర్లో వాడుతుంది. ఇంత డేంజర్ అంటే చూస్తున్నా ఎట్లా వాడుతుంది అని. నేను ఇంత డేంజర్లో మీకు ఆల్రెడీ మీకు అది క్లియర్ అనిపిస్తుంది. వచ్చి అది క్లియర్ కాదు, అక్కడ ఐస్ ఫామ్ అయింది. అందుకే మీకు అట్లా అనిపిస్తుంది. దాని మీద కాళ్ళు అంటే స్కిడ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. చూస్తున్నా ఇదైతే ఎట్లున్నాయి. మొత్తం ఇదైతే కొంచెం రాత్రి వ్యూ అనమాట. రాత్రి కాదు ఇది, నాకు తెలిసి వీడియో అటు క్లిప్ అటు అనుకుంటే ఇది కొంచెం మార్నింగ్ వ్యూ అనుకునేది. చాలా డేంజర్ ఉంది చూస్తున్నా సిచ్యువేషన్. అప్పటికి ఇంకా తోయలేదు, కొంచెం క్లిప్స్ అటు అయినాయి. చాలా డేంజర్ పడుతుంది. స్నో అయితే లోపలికి వెళ్ళి తీసింది. చాలా అంటే చాలా డేంజర్ పడుతుంది. కాళ్ళు చూసినావు మొత్తం తెల్ల అయినాయి.
అది క్లీన్ చేయడం బట్టి మీకు కొంచెం కొంచెం కనిపిస్తుంది, లేదంటే మొత్తం తెల్లగా ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం కార్ని క్లీన్ చేసుకోవాలి. లేదంటే డోర్ ఓపెన్ చేయగిన ప్రాబ్లం అవుతుంది. ఆ డోర్ హ్యాండిల్ కింద మొత్తం ఐస్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేయాలంటే ఇట్లా పలగొట్టాలి. కొంచెం మనం గట్టిగా ఆగినాం అనుకో ఏదో పలిగిన శబ్దం లేకపోతే చిన్న శబ్దం వస్తుంది. మన టీషర్ట్ కానీ మన పైన పల్ లాగితే ఇట్లా పల్లని సౌండ్ వస్తుంది, అట్లా వస్తుంది. మొత్తం అయితే అది చూసిన అది కాలు వీచిన ప్లేస్ అనమాట. ఇంకా ఆ ప్లేస్ వరకు అట్లా మీకు క్లియర్ ఉంది. మిగతా మొత్తం స్నో ఉంది. కాలు కింద అయితే స్నో కాలు అడ్డు ఉండే కాబట్టి అట్లా మీకు అనిపిస్తుంది. చూస్తా మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది, ఎందుకంటే మీకు స్నో క్లియర్ కనిపించడం కోసం లోపలికి వెళ్ళి తీసిన వీడియో అనమాట. ఎట్లా పడుతుంది నేనైతే మీకు క్లియర్ చూస్తున్నా, అర్థమై ఉంటుంది సిచ్యువేషన్ ఎట్లుంది అనేది. చాలా అంటే చాలా డేంజర్ ఉంది సిచ్యువేషన్ మాత్రం. ఇంత డేంజర్ సిచ్యువేషన్ మీకోసం స్టంట్ చేసి బయటకు పోయి మరి రికార్డింగ్ చేసిన క్లిప్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి రికార్డింగ్ చేస్తున్నాయి, ఎందుకంటే ఇంకా డేంజర్లో పడుతున్నాయి. ఇది అయితే మీకు ఇంతకుముందు చూపించిన క్లిప్స్ అని ఏంటంటే అది సండే, కానీ అది ఏంటంటే దీని తర్వాత తీసిన క్లిప్స్ అనమాట. ఇది అటు అది ఇటు రావాలి, కొంచెం అప్లోడింగ్లో కొంచెం అటు ఇటు అయినాయి. ఏమనుకోగానే చాలా డేంజర్లో పడుతుంది స్నో అయితే. మీకు మధ్యాహ్నం ఎట్లా పడుతుంది, మధ్యాహ్నం ఆగిపోయింది సండే రోజు మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం స్టార్ట్ అయింది. అదిగిన మీకు ఇందాక చూపించిన ఆ క్లిప్స్ అన్నీ అయ్యాయి అనమాట. నైట్ అయినా చూపిస్తా ఇదే వీడియోలో. నెక్స్ట్ రోజు మండే రోజు పొద్దున సిచ్యువేషన్ ఎట్లున్నాయని చూపిస్తా మీకు. స్నో నెక్స్ట్ రోజు సిచ్యువేషన్ ఎట్లుందని ఇంకొక వీడియో పెడదామని ప్లాన్ చేస్తున్నా, కానీ ఆ వీడియో మాత్రం పెట్టింగ్ కుదరట్లేదు. ఎందుకంటే స్నో అంతగానం పడతా ఉంది, ఎమ్మటెమ్మట వాడుతుంది. ఇది కలిగేలోపే మళ్ళీ ఇంకో స్నో వాడుతుంది. అందుకే మీరు అది మీకు పెట్టలేకపోతున్నా. ఇదే వీడియోలో మీకు ఒక 5-6 minutes క్లిప్ అయితే ఉపయోగపడుతున్నా. స్నో వాటర్ నెక్స్ట్ రోజు ఎట్లుంటుంది సిచ్యువేషన్, వ్యూ ఎట్లుంటుంది ఏమన్నా ఉపయోగపడుతున్నా. సిచ్యువేషన్ అయితే ఇంచుమించు సేమ్ ఉంటుంది, వ్యూ కింద ఇట్లా ఉంటుంది, క్రేజీ వ్యూ అయితే ఉంటుంది. కానీ స్నో మాత్రం అనమాట, ఒకటే తేడా ఉంటుంది. చూస్తున్నారా అసలు 9 inches స్నో అయిందా బాబు. మమ్మల్ని ఉంచాను ఇంకా పైకి పంపించాను ఇంకా ఇలాంటి స్టంట్లన్నీ చేపిస్తుంది స్నో అయితే. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇదైతే నైట్ వ్యూ అనమాట. మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, ఇదైతే నైట్ వ్యూ. చాలా అంటే చాలా క్రేజీగా అయితే పడుతుంది స్నో. మీకు ఆ లైటింగ్కి మీకు వీడియో కింద క్లియర్ ఉందో లేదు, మొత్తం లైట్ ఫోకస్ పడుతుంది కెమెరాకి. మీకైతే దగ్గరకు అయితే చూపిస్తా, మొత్తం చూస్తున్నా ఎట్లా అనిపిస్తుంది అనేది. లైట్ ఫోకస్ అవుతుంది కెమెరాకి. నా జాకెట్ మీద చూస్తున్నా, నా జాకెట్ పెట్టినప్పుడు క్లియర్ అనిపిస్తుంది స్నో అయితే. చాలా అంటే చాలా క్రేజీ, ఒక వేరే లెవెల్లో పడుతుంది స్నో అయితే. మీకు ఆల్రెడీ చెప్పిన వెహికల్ క్లీన్ చేసి చూపించిన, అందుకే మీకు కింద అట్లా అనిపిస్తుంది. ఇప్పటికి కింద స్నో పడుతుంది. నెక్స్ట్ సిచ్యువేషన్ ఎట్లుందని చూపిస్తా, కానీ ఆ క్లిప్స్ మాత్రం ఇక్కడ అయితే పెట్టాను, వేరే లొకేషన్ అయితే క్లిప్స్ వస్తాయి. నెక్స్ట్ సిచ్యువేషన్ ఎట్లుంది అనేది. నేను నైట్ అయితే రిటర్న్ ఇంటికి పోనీకి అయితే ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ చెప్పిన పార్టీలో నేను హోటల్ రూమ్లో ఉందని చెప్పి, హోటల్ రూమ్ తీసుకొని ఉందని చెప్పి, మనకైతే కాంప్లిమెంట్ కాదు, సేఫ్టీ కోసం ఉందని చెప్పిన. ఇప్పుడు అయితే స్నో అయితే ఆగిపోతుంది ఇంకొద్దిసేపట్ల, లైట్ పడుతుంది. ఇన్న ఎక్కువ రోజులు ఉంటే మనకు పైసలు బొక్క, అసలు మనం అంత ఇచ్చేం కాదు. అందుకే ఇంకా వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతున్నా. నైట్ పోయేటప్పుడు వీళ్ళైతే మీకు వీడియో రికార్డింగ్ చేసి చూపిస్తా ఎట్లు నేనని. చూస్తా ఇటు సైడ్ అయితే అటు సైడ్ మొత్తం క్లీన్ చేసి, ఇటు సైడ్ కొంచెం క్లీన్ చేయాలి. అందుకే ఇటు మొత్తం అట్నే ఉంది స్నో. చూస్తా ఇట్లా తోసిందంటే ఇట్లా కుప్పలు వేసి సైడ్కి వేసేస్తావు, మొత్తం కుప్ప సైడ్ వేస్తావు, తోసినట్టు. చూస్తున్నా స్నో అయితే ఇప్పటికీ చాలా డేంజర్లో పడుతుంది. ఇప్పుడు నాకు తెలిసి ఒక 3 inches వరకు పడుతుంది. ఇంకా ఆగిపోయే టైం ఇది. మండే రోజు పొద్దున పడతారా లేదా అనేది నాకు తెలియదు. మండే రోజు వరకు ఉంది, మండే మార్నింగ్ 7 వరకు ఉంది స్నో అయితే. ఒకవేళ పడితే మాత్రం మీకు రికార్డింగ్ చేసి చూపిస్తా, లేదంటే సిచ్యువేషన్ ఎట్లున్నా మాత్రం రికార్డింగ్ చేసి వ్యూ ఎట్లున్నాయని చూపిస్తా. వ్యూ అయితే లాస్ట్ వ్యూ అని చాలా క్రేజీ వ్యూ అయితే వచ్చింది కొన్ని క్లిప్స్ అలా. నెక్స్ట్ నేను రికార్డింగ్ చేసిన క్లిప్స్ అనమాట, మన రికార్డింగ్ చేసిన క్లిప్స్ చాలా క్రేజీలో వచ్చింది. ఆల్రెడీ రాత్రిపూట స్నో లైట్ వస్తున్నాయి. ఇది పార్ట్ 2. ఆల్రెడీ నేను ఇందాక క్లిప్స్ విషయం పొద్దున నుంచి స్నో ఇట్లా పడుతుంది అనేది, మధ్యలో ఆగింది, మళ్ళీ పడుతుంది.
నైట్ అయితే 3 ఇంచెస్ వరకు పడే అవకాశాలు ఉన్నాయి. అప్డేట్ అయితే వచ్చింది. స్నో అయితే గట్టిగా పడుతుంది. కెమెరాలో నేను మూటల్లో ఉన్న కెమెరాలో చూస్తే మాత్రం స్నో గట్టిగా పడుతున్నట్టు అనిపించింది. సరే ఒకసారి రికార్డింగ్ చేయడానికి బయటకు వచ్చా. స్నో మాత్రం వేరే లెవెల్లో పడుతున్నా. జాకీ చూసినా మొత్తం స్నో అయింది. మీకు వీడియోలో క్లియర్ అనిపిస్తుందో లేదో తెలియదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు రికార్డింగ్ చేసిన. ఇంకా ఈ లైటింగ్ మొత్తం లైట్ ఫోకస్ పడుతుంది కెమెరా మీద. క్లియర్ అనిపిస్తుందో లేదో తెలియదు. అందుకే డ్యూయల్ కెమెరా ఆన్ చేసి తీస్తున్నా. ఇప్పుడైతే క్లియర్ అనిపిస్తుంది కదా ఎట్లా పడుతుంది స్నో. పార్ట్ 1 మీరు ఆల్రెడీ చూసిన అనుకున్నా. ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. పార్ట్ 1 అయితే ఎలివేషన్. పార్ట్ 1 అయితే చాలా క్రేజీ ఉంది. ఆల్రెడీ ఇదే వీడియోలో మీకు 9 ఇంచెస్ స్నో కింద చూపించా. పార్ట్ 1లో కింద చూపించా 9 ఇంచెస్. అది అయిపోయి మళ్ళీ 4 ఇంచెస్ ఇప్పుడు 3 ఇంచెస్ పడుతుంది స్నో. మీకైతే కెమెరాలో క్లియర్ అనిపిస్తుంది లేదు తెలియదు, కానీ డేంజర్లో అయితే పడుతుంది. మొత్తం మీకు బయట పార్కింగ్లో రోడ్లు ఎట్లున్నాయని చూపించా. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చూడండి. మీకు డ్యూయల్ కెమెరాలో అనిపిస్తుంది పార్కింగ్లో ఎట్లు నేనని. ఇదైతే ఏంటంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను. వీడియో స్టార్టింగ్లో డోర్ వచ్చి ఎట్లా క్లీన్ చేసి నేననేది. సిచ్యువేషన్ అయితే ఇట్లుంది. చూస్తున్నా స్నో అయితే ఇంకా పడుతుంది. రేపు పొద్దున వాళ్ళకి ఉంది. రేపు పొద్దున సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది వీలైతే ఇదే పాటలు చూపిస్తా. లేకపోతే స్నో నెక్స్ట్ డే అని చెప్పి ఇంకొక వీడియో వెళ్తా, అందులో చూపిస్తా. స్నో అయితే సిచ్యువేషన్ ఇట్లుంటుంది. మొత్తం నా జాకెట్ మొత్తం అయితే స్నోనే అయింది. ఎక్కువసేపు ముందే మొత్తం ఇంకా ఇక చెప్పలేము. ఆల్రెడీ ఇంకా అర్థమైంది పరిస్థితి ఎట్లుండేనని. అలవాటు లేని వాళ్ళు అయితే చాలా కష్టం. ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు అయితే చాలా కష్టం. ఫస్ట్ టైం నాకిన అట్నే అయింది నేను స్నో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు. ఇప్పుడు అలవాటు అయింది. ఇంకా ఏదో మీకు చూపాలి వీడియో చేయాలని చెప్పి ఈ స్టంట్లు అన్నీ చేస్తుంటాను నేను. ఏం చేస్తాను ఈ స్నోలో నడుచుకున్న వీడియో అయితే రికార్డింగ్ చేస్తాను. మీకు మొత్తం చూపిస్తున్నా. ఇట్లా మొత్తం అంతా తోసి ఓ సైడ్ కుప్ప లెక్క చేస్తాను. మొత్తం అంతా కుప్ప అంతా సైడ్ ఉంటుంది. మీకు చూపిస్తే ఇది చూస్తున్నా ఈ కుప్ప ఎంత ఎట్లుంది అటు సైడ్ అంతే ఉంటుంది. ఆ చెట్లు చూస్తున్నా మొత్తం తెల్ల మంచిగా ఫోటోషూట్లు వేసుకోవచ్చు. మేము అయితే ఫోటోషూట్లు అన్నీ గట్టిగా చేస్తున్నాం. మాకు అల్లాడే, కానీ ఆ ఫోటోలు అన్నీ మీకు ఎక్కువ పెట్టామన్నమాట యూట్యూబ్లో లెక్క. ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు పెట్టాం. నాకు ఇష్టం కాబట్టి నేను ఏదో అట్లా పెట్టేస్తుంటా. కానీ అందరికి ఇష్టం ఉంది, అందరూ పెట్టావు. చూద్దాం ఏమైతే ఏందనేది. మనం పెట్టామని చెప్పి అందరూ అయితే పెట్టకుండా అయితే ఉన్నారు కదా. నేను వెళ్తాను. నేను చాలా పెట్టినా ఆల్రెడీ ఉన్నాయి స్నో ఫొటోస్. అడిగిన ఒక షార్ట్ క్రియేట్ చేసి వెళ్తా. దీనికా ముందే రావచ్చు, లేకపోతే దీని తర్వాత రావచ్చు. దీనికా ముందే వస్తే మాత్రం ఎట్లున్నాయని ఆ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. మీకైతే ఇప్పుడు క్లియర్ చూపిస్తుంది ఇదైతే ఎట్లుంది కదా. ఇప్పుడు ఇదే బ్యాక్గ్రౌండ్లో నేనైతే ఫోటోలు ఏవి మీకు వెళ్తా. ఎట్లున్నాయి మాత్రం మీరు కామెంట్ చేయండి. చూద్దాం ఎట్లా వస్తాయి ఏంటనేది. వీలైతే ఇంకా అయిపోలే, ఇంకొంది నేను చూపిస్తా. ఒకవేళ ఇప్పుడు వీలైతే ఇంటికి పోతే మాత్రం ఇంటికి పోయేదాళ్ళు ఎట్లుంది సిచ్యువేషన్, ఇంటికా ఎట్లుంది అనేది చూపిస్తా. ఇవన్నీ మోటార్లో ఉంది ఎందుకంటే స్నో సిచ్యువేషన్ డేంజర్ ఉంది కాబట్టి. చూద్దాం ఏమైతే ఏంటనేది. వీడియో మళ్ళీ లాగ్ అవుతుందని చెప్పి నేను 2 పార్ట్లో డివైడ్ చేసిన. అందుకే పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ అయింది. పార్ట్ 2 ఇంకా రికార్డింగ్లోనే ఉంది. చూస్తున్నా ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నా. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20 minutes దాకా వస్తాయి. పార్ట్ 1 అయితే 17 minutes వచ్చింది మొత్తం ఎడిటింగ్ అంటే కలిపి. ఇది నాకు తెలిసి 25 minutes దాకా వస్తాయి, ఎందుకంటే ఇది చాలా ఉంది. పార్ట్ 1లో నేను కావాలని తక్కువ ఇచ్చిన, ఎందుకంటే మరి ల్యాగ్ అవ్వద్దని. సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు. స్నో పడవచ్చు పడకపోవచ్చు. ఒకవేళ స్నో ఎక్కువ పడకపోతే పార్ట్ 2 మరి చిన్న అవుతుందని చెప్పి పార్ట్ 1 కావాలని 16 minutes దాకానే ఇచ్చా. ఇంకొక 1 minute వేరే ఇంట్లో అని చెప్పి లాస్ట్ ఇంకా మన ఛానల్ నుంచి వల్ల 1 minute వేస్ట్ అయింది. పార్ట్ 2 మాత్రం నాకు తెలిసి 25 minutes దాకా వస్తాయి, ఎందుకంటే స్నో మాత్రం చాలా డేంజర్ ఉంది. ఇప్పుడైతే చూద్దాం సిచ్యువేషన్ ఎట్లుంటే ఏమన్నా తెలియదు. ఇంకా నైట్ ఎట్లుంటే మార్నింగ్ ఎట్లుంటాయని మీకు క్లియర్ చూపిస్తా. ఇప్పటికైతే ఇది వీడియో నచ్చి లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ పెట్టండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఉంది అయిపోలేవు. ఇంతతో నేను ఎన్నో అయితే అయిపోతే ఎన్నో నోట్ నేను ఏం చెప్తానో మీకు తెలుసు. చూస్తూనే ఉన్నాను వీడియో. స్టే ట్యూన్డ్. చూస్తున్నదైతే మా ఇంటి దగ్గర వ్యూ. మీకు ఆల్రెడీ చెప్పాను నేను చాలా క్రేజీ క్లిప్స్ అయితే వచ్చాయని చెప్పి. నెక్స్ట్ రోజు వ్యూలో మండే రోజు మార్నింగ్ చూసిన క్లిప్స్లలో అయితే మీకు అనిపిస్తాయి.
చూస్తున్నా ఇదైతే వ్యూ అయితే ఎట్లుందో మీకు క్లియర్గా చూపిస్తే ఇంకో వ్యూ ఉంటుంది, అది మాత్రం చాలా క్రేజీ ఉంది. నేను ఎడిటింగ్ చేసినాం కాదు, ఆ లైటింగ్కి అట్లా మీకు అనిపిస్తుంది క్లిప్ చాలా క్రేజీగా ఉంది. మీకు ఆల్రెడీ ప్రోమోలో చూసి ఉండొచ్చు మీరు క్లిప్స్ అయితే ఎట్లున్నాయి, చాలా వేరే లెవెల్ క్లిప్స్ అయితే వచ్చినాయి. మీకు అయితే చూపిస్తా, ఇదే వీడియో లాస్ట్కి అయితే వస్తాయి ఆ క్లిప్స్ అయితే చాలా క్రేజీ ఉండబోతుంది. దీని తర్వాత ఇంకొక చిన్న క్లిప్ ఉంటుంది 30 సెకండ్స్ 45 సెకండ్స్, అది కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది. చూడండి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నా ఎట్లా అనిపిస్తున్నాయి, మీకు కొంచెం స్లో మోషన్లో అయితే రికార్డింగ్ చేసి చూపించా. చూస్తున్నా ఎట్లున్నాయి వ్యూ మాత్రం చాలా క్రేజీగా వచ్చింది. ఇక ఫోటోలు దిగితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, కానీ దించడానికి ఇవ్వలేక నేను దిగలేదు. ప్లస్ అలిగిన బాగుందని చెప్పి డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయినా. చూస్తా ఎట్లున్నాయి లుక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది కలర్ కాంబినేషన్లో. అది ఉన్న లైట్ కలర్ అట్లా అనిపిస్తుంది, అది వైట్ కలర్ లైట్ అనమాట. ఆ లైట్కి కెమెరా ఫోకస్కి మొత్తం ఇట్లా వేరే ఒక గ్రీనిష్ ఆరెంజ్ కలర్లో అనిపిస్తుంది. వేరే లెవెల్ వ్యూ అయితే ఉంది. చూద్దాం ఇప్పుడైతే నెక్స్ట్ రోజు మండే మార్నింగ్ వ్యూ అయితే చూపిస్తున్నా. మొత్తం క్లీన్ చేసిన సైడ్ కొంచెం స్నో ఇదైతే మీకు చూపిస్తున్నా. ఇప్పుడైతే కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ ఇంకా ముందు వచ్చే క్లిప్స్ మాత్రం చాలా క్రేజీ వ్యూ అయితే ఉంటుంది. మీకు చూపిస్తా చూడండి. చూస్తున్నా మొత్తం తెల్ల ఎట్లున్నది, సేమ్ ఇట్నే పెద్ద పెద్ద చెట్లు ఇట్లా మధ్యలోకి వెళ్ళి పోతుండే. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అనేది మీకు ముందు క్లిప్స్ చూస్తేనే అర్థమవుతుంది. అంత క్రేజీ వ్యూ అయితే ఉండబోతుంది అనమాట ముందు క్లిప్స్ అలా. నేను 2 పార్ట్లో అయితే కానీ ఫస్ట్ పార్ట్ 20 నిమిషాలు దగ్గర 15 నిమిషాలు వచ్చింది, 15-19 నిమిషాలు వచ్చినాయి. ఇదైతే 36 నిమిషాల వీడియో అయితే వస్తుంది. అందుకే మొత్తం కలిపితే ఒక 50 నిమిషం వీడియో, గంట వీడియో దానికి వస్తుంది. అట్లా వెళ్తే బాగుందని చెప్పి మీకు 2 పార్ట్లో డివైడ్ చేసిన. 2 పార్ట్లో డివైడ్ చేసి 3వ పార్ట్ కింద డివైడ్ చేయొచ్చు, కానీ 3వ పార్ట్ డివైడ్ చేసిందంటే ఫస్ట్ పార్ట్ 15 మినిట్స్, ఫస్ట్ పార్ట్ 12 మినిట్స్, సెకండ్ పార్ట్ 12 మినిట్స్, థర్డ్ పార్ట్ 10 మినిట్స్ అట్లా వస్తుంది. ఇట్లా చిన్న వెళ్తే మీకు మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండదు, ప్లస్ టైం వేస్ట్. నేను నాకుండే ఎడిటింగ్ చేయడానికి టైం ఉండదు అని చెప్పి 2 పార్ట్లో డివైడ్ చేసి వెళ్తున్నా. చూస్తున్నా వ్యూ అయితే చాలా క్రేజీ ఉంది. నెక్స్ట్ రోజు కింద మొత్తం క్లీన్ చేసేసరికి మీకు అక్కడ మాత్రం స్నో అనిపిస్తుంది. ఇదేంటంటే మెయిన్ రోడ్ అనమాట, కొంచెం మెయిన్ స్ట్రీట్ అనమాట, అందుకే మీకు అలా అనిపిస్తుంది. చూస్తున్నా ఎట్లు నేను అనేది మీకైతే చూపిస్తాను. నేను ఒక డేంజర్ స్టంట్ చేసాను అనమాట. మన ఏంటంటే మార్టిన్ లూథర్ జూన్ 19 మార్టిన్ లూథర్ కింగ్ బర్త్డే అని చెప్పి గవర్నమెంట్ ఆడలేదన్నమాట. బస్సులో నాకు ఆ విషయం తెలియదు. అప్పటికైనా నేను క్యాబులు బుక్ చేయడానికి ట్రై చేసిన, కానీ క్యాబులు బుక్ అవుతలేవు అని చెప్పి నేను డేంజరస్ స్టంట్ మీకోసం వచ్చిన వీడియో రికార్డింగ్ చేయడం చూపిద్దాం క్రేజీ వ్యూ అని చెప్పి నడుచుకుంటూ పోయినా 35-40 మినిట్స్ వాక్ అనమాట. 40 మినిట్స్ అదే స్నోలో 40 మినిట్స్ వాక్ చేసిన. మీకు ఇక స్నో తక్కువ అనిపించిండవచ్చు, ముందు క్లిప్స్లో ఉంటుంది స్నో అయితే డేంజర్లో ఉంటుంది కిందకిన. ఆ స్నోలో నడుచుకుంటూ పోయినా కొన్ని చోట్ల అయితే కాళ్ళల్లో మునిగిపోయినాయి. మీకు అది వీడియో క్లియర్గా అనిపించడం లేదో తెలియదు, కానీ చాలా డేంజర్ ఉన్నాయి. కొన్ని చోట్ల స్కిడ్గా అయినా నేను బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళు బతికిపోయినా లేదంటే కింద అవుతుంది. మీకు అందుకే ప్రతి వీడియోలో చెప్తే జాగ్రత్త ఉండాలని చెప్పి స్నో పడ్డప్పుడు. ఈ వీడియోలో మరీ చెప్తున్నాం. ఇంకా ముందు ఇంకా చాలా డేంజర్ స్నో అవుతుంది. మీరు ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచి, లేదంటే మీ లైఫ్ని రిస్క్లో పెట్టినట్టు అవుతుంది. ఇంకా మించి నేనైతే ఏం చెప్పలేదు, మీకు ఆల్రెడీ తెలిసి వీడియోస్లో ఉన్న వాళ్ళకి. కొత్త వచ్చిన వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నా. కొన్ని అంటే వేరే స్టేట్ల నుంచి ఇదికి వస్తారు. కొన్ని స్టేట్లలో స్నో ఇంతకనం వాడదు, కొన్ని స్టేట్లలో అయితే అస్సలు వాడదు. టెక్సాస్ అక్కడ అయితే లైట్ వాడుతుంది, ఎప్పుడు ఒకసారి వాడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా డేంజర్. ఇక్కడ ఏంటంటే వారానికి 3-4 సార్లు వాడుతుంది స్నో. ఇక్కడ అయితే చాలా డేంజర్లో వాడుతుంది. చూస్తున్నా మీకైతే వీడియోలో ఎమ్మటే పెడుతుంది. నేను పెట్టే వీడియో అయితే అర్థమై ఉంటుంది మీకు ఎట్లా వాడుతుంది స్నో ఏంటని. మధ్య నేను షార్ట్స్ కూడా పెడుతున్నా, స్నో షార్ట్స్. అది ఏంటంటే పెద్ద స్నో ఏం కాదు, పడుతుంది కానీ ఎక్కువసేపు అట్లే మీకు అంత రికార్డింగ్ చేసి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి మీకు చిన్న షార్ట్ వీడియోస్కి అయితే వెళ్తున్నా. వారానికి 2-3 సార్లు అయితే పక్కా వాడుతుంది స్నో. అయితే చాలా డేంజర్లో వాడుతుంది.
మోస్ట్లీ వీకెండ్స్ అయితే స్నో స్టార్మే అవుతుంది. 10 ఇంచెస్ 20 ఇంచెస్ దాకా పడుతుంది. నెక్స్ట్ వీకెండ్ స్నో స్టార్మ్ మీద వేరే లెవెల్ ఉంది. మీకు లాస్ట్లో అప్డేట్ ఇస్తాను. అప్డేట్ అయితే దానికి సంబంధించి ఉండబోతుంది. చూడండి, వేరే లెవెల్లో స్నో అయితే పడబోతుంది. మీకు దాని అప్డేట్, దానికి సంబంధించిన ఒక తమ్లైన్ మీద మీకు లాస్ట్లో అయితే ఇదే వీడియోలో అప్లోడ్ చేస్తా. చూడండి, మీకు దాని బట్టి అర్థమైపోయి ఉంటుంది ఏందో అప్డేట్ ఏందో అనేది. చూస్తున్నా, చాలా క్రేజీగా ఉంది అసలు, వేరే లెవెల్ అనమాట. ఇంత డేంజర్ స్నోలా నడుచుకుంటూ అంటే పెద్ద స్టంటే అనమాట. మీకు చూడడానికి మీకు ఎంజాయ్మెంట్గా నార్మల్గా అనిపించుండొచ్చు, క్రేజీగా అనిపించుండొచ్చు. కానీ ఉండేటి వాళ్ళకి, అందులో నడిచే వాళ్ళకి, అందులో పనిచేసే వాళ్ళకి మాత్రం తెలుస్తాయి. అదంతా క్లీన్ చేయము, అందులో నడుచుకుంటూ ఒకటి ఎట్లుందో తెలుసా, అవన్నీ కాలొచ్చు కదా. మీకు చూడడానికి నార్మల్గా అనిపిస్తుంది, కానీ నడుచుకుంటూ పోతుంటే తెలుస్తుంది. స్కిడ్ అవుతుంటాము. ఎక్కడ ఐస్ ఫామ్ అయింది, ఎక్కడ స్నో ఉన్నది, ఏమైనా దగ్గరకు అర్థం కాదు. మనం అర్థమయ్యే లోపే మనం స్కిడ్ అయ్యే ప్రమాదాలు చాలా ఉంటాయి. అందుకే మీకు ప్రతిసారి జాగ్రత్త ఇంత ప్రతి ఒక్క వీడియోలో ఇన్నిసార్లు జాగ్రత్త అయిపోయింది. ఇంకా అన్నం ఇదే అనమాట. అది ఐస్ లెక్క ఫామ్ అవుతుంది. స్నో కింద జాగ్రత్త ఉంటుంది. మరీ ఎక్కువ అనుకో అందులో కాలు పెట్టి తీయడం చాలా ప్రమాదం. షూస్ సాక్స్లు లేకుండా అయితే అస్సలు పోకూడదు. చేతిలో గ్లౌజ్ కింద ఉండాలి, లేదంటే మా చేతులు గడ్డ కట్టిపోతాయి, ఫ్రీజ్ అయితే. చూస్తున్నా చెట్ల మీద స్నో అయితే ఎట్లుందని చూస్తున్నా. ఇదే వ్యూ అనమాట మీకు చెప్పింది. మీకు ఇంకా ముందు చాలా క్రేజీగా అనిపిస్తుంది. చూస్తున్నా ఎట్లా అనిపిస్తుంది అన్న వ్యూ. అందుకే మీకు ప్రతిసారి చెప్తే చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇక చూడండి, ఓన్లీ ఒక మనిషి కరెక్ట్గా 2 కాళ్ళు అయితే మనం క్లీన్ చేసి ఉంది. మిగతా అయితే క్లీన్ చేయలేదు. మిగతా మొత్తం అట్నే చూసిన. అందుకే చెప్తున్నాను, ముందు క్లిప్లలో ఇంకా చాలా స్నో ఉంటుంది. అందులో నడవడం అంటే చాలా డేంజర్ అని చెప్పి చూసిన. వ్యూ అయితే చాలా క్రేజీగా ఉంది. లైవ్లో చూస్తుంటే మాత్రం మీకు వీడియోలో క్లియర్ అనిపిస్తుండేదో తెలియదు. చూస్తున్నా ఎట్లుందని, చాలా క్రేజీ వ్యూ అయితే వచ్చింది. యాక్చువల్గా ఒక స్లో మోషన్ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ టైం లేదు మనకి, వెళ్ళాలని చెప్పి నేను వేయలేకపోయినా స్లో మోషన్ వీడియో. వీలైతే నెక్స్ట్ టైం అయిపోయినా ఏ చూపిస్తా. చాలా క్రేజీ వస్తాయి ఇట్లా స్లో మోషన్ వేస్తే. చూస్తున్నా ఎట్లున్నాను అనేది. ఇంత డేంజర్ ఇదో కొంచెం క్లియర్ చేసి చేయలేదు. ఇంకా ముందైతే అస్సలు క్లియర్ చేయలేదు. అందులోనే నడుచుకుంటూ పోవాల్సి వచ్చింది. మీకు అడిగిన చూపిస్తా. చూస్తున్నా, ఇదైతే సైడ్ పార్క్ లెక్క అనమాట. మొత్తం ఎట్లుంది చూస్తున్నా, చెట్లు మొత్తం పాల సముద్రం లెక్క వేరే లెవెల్ ఉంది. చూస్తున్నా, ఇదంతా పార్క్ పైన అనమాట. అక్కడక్కడ క్లీన్ చేసిన, అక్కడక్కడ క్లీన్ చేయలేదు. మొత్తం సైడ్ ఫుట్పాత్ అంటే చూసిన వాకింగ్కి. ఇది అనమాట. వీళ్ళు ఏంటంటే ఇక ఈ ఫుట్పాత్ మీద కన్నా సైకిల్ కొనిస్తారు. సైకిల్ రోడ్ల మీద కన్నా ఫుట్పాత్ మీద ఎక్కువ తోలుతారు. ఇప్పుడు స్నో కాబట్టి ఎవరు కనిపిస్తలేదు. చూస్తున్నా, ఇదైతే సైడ్కి మొత్తం ఇట్లా కొండ లేకుండా గార్డెన్ లెక్క ఉంటుంది అనమాట. అంటే చెట్లుకి మొత్తం చెట్లు ఉంటాయి, మొత్తం కింద గడ్డి లెక్క ఉంటుంది. అయితే చూస్తున్నా, ఇప్పుడైతే మొత్తం స్నోతోనే కప్పవాలి ఉంది, ఏం కనిపిస్తలేదు. ఈ టేబుల్స్ అయితే ఇందులో చెస్ ఆడుకుంటాయి. ఈ టేబుల్స్ మీద కింద డెస్క్లు ఉంటాయి. ఆ డెస్క్లోనే కాయిన్స్ ఉంటే మనం కూర్చొని ఆడుకోవచ్చు. మొత్తం ఇట్లా ఒక 4-5 టేబుల్స్ ఉంటాయి. ఇక యూఎస్లో చాలా చోట్ల అట్లా పెట్టి ఉంటాయి ఆడుకోనికి. మీకు సైడ్ కట్టిన ఒక బుక్ షెల్ఫ్ ఉంటుంది. ముందర చిన్న కొన్ని షోకేస్ చెట్లు అవి ఉంటాయి, పూల చెట్లు అవి ఉంటాయి. అందులో బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ తీసుకొని చదువుకొని మళ్ళీ పోయేట ఆ బుక్స్ పెట్టేసి వెళ్ళిపోవాలి. టైంపాస్కి అనమాట. అట్లా వ్యూ అయితే చూస్తున్నా, చాలా క్రేజీగా ఉంది. చూస్తున్నా, ఇక్కడ ఇంకా మొత్తం నీట్గా అయితే క్లియర్ చేయలేదు స్నోని. ఇంకా అట్నే ఉంది. ఇదే స్నో అనమాట. స్కిడ్ అయ్యే అవకాశం ఉంది ఇట్లా ఉన్న స్నోని. అందుకే మీకు మరీ జాగ్రత్త చెప్తా ప్రతిసారి. నేను ఇంత స్టాండ్ చేసి మీకోసం రికార్డింగ్ చేసి చూపిస్తాను. సైడ్ చూస్తున్నాను, నేను చెప్పిన అదే మొత్తం తెల్ల ఎట్లున్నా అనేది. నేను ఇన్నిసార్లు మీకు మరీ జాగ్రత్తలు చెప్పాను. అందుకే అనమాట జాగ్రత్త ఉన్నాను. సైడ్ చూస్తున్నా ఎంత హైట్ ఉన్నాను. 3 ఇంచెస్ స్నో అయితే సైడ్కి అయితే ఉంది. చూస్తున్నా కదా, ముందు అయితే అంత స్నోలో నేను కాలు పెట్టాను ఇదే క్లిప్లో.
చూపిస్తాను మీకు ముందు. ఇంటి మీద ఇళ్ళ మీద మొత్తం స్నోనే ఉంటుంది. ఇంకా ఇళ్ళ మీద క్లీన్ చేయడం కష్టం కాబట్టి ఇదైతే ఇంకో క్లిప్ అనమాట. చూస్తున్నారా, ఇదైతే వేరే స్టోర్ దగ్గర అనమాట. ఇది చిన్న ఐలాండ్ లెక్క ఫామ్ అయిన ఒక చెట్టు కింద మొత్తం స్నో ఇదైతే ఎట్లున్నా చూస్తున్నారా. ఇదైతే చిన్న ఐలాండ్ లెక్క అనిపించింది. ఇదైతే వీడియో నచ్చి లైక్ కొట్టాను, కామెంట్ చేయండి, వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టాను, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో అయితే చూసింది కదా. వీడియో అయితే చాలా క్రేజీ వచ్చింది. లాస్ట్కి వ్యూ అయితే మీకు ఎట్లా అనిపించింది చూడండి. చాలా క్రేజీ అయితే అనిపించింది నాకైతే. క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే చేసినా. మీకు స్టంట్ చేసి మరి 40 నిమిషాలు వాకింగ్ చేసినా మీకు వీడియో అయితే రికార్డింగ్ చేసి చూపించా. చాలా క్రేజీ వచ్చింది. ఇప్పటివరకు వీడియో లైక్ కొట్టాను, కుదిరితే కామెంట్ పెట్టండి, వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. లాస్ట్ మీకు అయితే ఒక క్రేజీ అప్డేట్ ఉన్నాను, అదేంటనేది మీకు ఇప్పుడు చెప్తా. ఈ వీకెండ్ అయితే 19 to 24 ఇంచెస్ స్నో అయితే పోతుంది అనమాట. మాకైతే 18 ఇంచెస్ స్నో అయితే అప్డేట్ అయితే ఉంది. మీకు దానికి సంబంధించిన తమిళ అయితే ఇప్పుడు యాడ్ చేస్తా. మీరైతే ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. చాలా క్రేజీగా పోతుంది ఆ వీడియో అయితే. ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అది నాకు తెలిసి ఒక పాటలు వీలైతే ఒక పాటలు ఎవరు 2 పాటలలో వెళ్తా. చాలా క్రేజీగా ఉండబోతుంది. అది కదా చాలా డేంజర్గానే ఉండబోతుంది సిచ్యువేషన్ మాత్రం. ఇప్పటికే ఆల్మోస్ట్ అయితే ఏంటంటే మొత్తం 48 గంటలు మొత్తం ట్రావెలింగ్ బ్యాన్ చేసాను. మొత్తం ఏ బస్సులో ఏ వెహికల్ రోడ్ మీద కావద్దు. మొత్తం మన లెక్క ప్రకారం చెప్పాలంటే 144 సెక్షన్ అమలు చేసినట్టు అనమాట. కర్ఫ్యూ అనమాట. మొత్తం ఏ కాడికి బ్యాన్. ఎవరు బయట అనుకుంటారు. 2-3 రోజులకు సంబంధించిన ఫుడ్ మొత్తం మనం ముందే అది చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లోనే ఉండాలి, బయటకు పోనీకుండదు. మనం సేఫ్టీతో ఉండాలి. అంతా డేంజరస్లో పోతుంది. ఫస్ట్ టైం న్యూయార్క్లో ఇంత డేంజరస్లో అది నేను ఉన్నప్పటి నుంచి. అంతా నువ్వు పడ్డవాళ్ళు నగ్గినాయిలు నేనున్న ఏరియాలో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. 18 to 24 ఇంచెస్ స్నో అనమాట. మీకు దానికి సంబంధించిన తమిళ అయితే ఇప్పుడు వెళ్తా. వీడియో అయితే నెక్స్ట్ రాబోతుంది. చాలా క్రేజీ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, పార్ట్ 1 లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇదైతే పార్ట్ 2 అనమాట. వీడియో నచ్చి లైక్ కొట్టాను, కుదిరితే కామెంట్ పెట్టాను, వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టాను, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై భారత్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.